సరిగా రావట్లేదు. బ్రేక్స్ వస్తున్నాయి చూడము ఒకసారి ఆఫ్ చేసినాను. కాబట్టి జన్మాది అవస్థల గురించి ఏం చెప్పారంటే అవస్థలు కాలకృతాయాం దేహదేర్దశాయాం అంటే కాలకృతలో ఈ దేహానికి పొందేటువంటి అవస్థలు. కాలానుగుణంగా మనం ఎన్ని అవస్థలు తీసుకుని వచ్చామండి. పుట్టినట్టుగానే శరీరం ఉందే లేదు. ఆ తర్వాత ఎన్ని అవస్థలు పుట్టుతూ వచ్చాం అంటే మార్పులు. చివరికి మొట్టమొదటి జన్మదైతే ఎండ్ నాశనం మరణం. ఈ మధ్యలో ఎన్నో అవస్థలు. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అది అవస్థ అనుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలి. ఈ అవస్థలన్నీ దాటి అది వృథా నీకు కల్పించి ఇవన్నీ మాకున్నవి నీకు కూడా ఉన్నాయని చెప్పి అందుకని మనం ఏం చేసాం. ఇప్పుడు చూడండి రాముడు, ఆ రాముడితో పుట్టడం, పెరగడం, పెరగడం, దాని అవస్థలు పట్టడం. అలాగే నువ్వు మాకు కల్పించి అంటే జీవుడికి కల్పించి వృథా కల్పించి సత్కర్మ దుష్కర్మ బంధం అది సత్కర్మ దుష్కర్మ బంధం బోలలు చిక్కి నువ్వు ఏం చేస్తున్నావు చూడండి. ఈ రెండిట్లోనూ చిక్కడమే. సత్కర్మ దుష్కర్మ. నీకు మోక్షం ఎప్పుడు వస్తుంది? నీకు అటు పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. పుణ్యం ఉండేవు, దీన్ని అనుభవించాలి. సుఖం, పాపం, దుఃఖం ఈ రెండు ఉండకూడదు. బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోవాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ మస్ట్ బి టాలీ, జీరో అయిపోవాలి. అందుకని దీనికి కారణం ఏం చేయాలి? నువ్వు ఏది చేసినా సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. అంటే కర్తృత్వం నీ మీద లేదు. కర్తృత్వం నీ మీద లేనప్పుడు నీకు అటు పుణ్యము లేదు, పాపం లేదు. అందుకని సర్వం శ్రీకృష్ణ చరణారవిందం. ఇప్పుడు అందుకని ఇది మొట్టమొదటి తెలుసుకున్నాడు పోతనామాచి. పలికెడిది భాగవతం, పలికేడిది ఇది భాగవతం అని ఎవరు అంటున్నారు నాకు తెలియదు. పలికించేడు వాడు రామభద్రుడు అట అని మనం ఎప్పుడంటే చెప్పండి, వెన్ యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. నీకు దాన్ని ఖచ్చితంగా తెలియనప్పుడు కదా అనే మాట నువ్వు వాడతావు. అగో వాడు నిన్ను వచ్చేటయ్యా అంటే నీకు ఎవరో చెప్తే, అంటే ఈయనకి ఎవరో చెప్పారు పలికించాడు వాడు. నీ పలికిన భవహరం అగునట. ఎందుకు? సరే పెద్దవాళ్ళు చెప్పింది అది. పలికద వేరుండు కాదు పలుకు. సరే అదే చేస్తాను నేను, ఇంకోటి చెప్పడం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈయన కర్తృత్వం ఏమీ లేదు. కర్తృత్వం నీకు లేకపోతే ఇటు పుణ్యము లేదు, పాపము లేదు. నువ్వు కర్తృత్వం నీ మీద వేసుకున్నావు అనుకో, నీకు అయితే పుణ్యము లేదా పాపం. పుణ్యము సత్కర్మ, సత్కర్మకి ఫలితం బంధం, దాంట్లో చిక్కాలి. సుఖం. పాపం దుష్కర్మ, దానికి ఫలితం దుఃఖం, చిక్కాలి. అంటే దాంట్లో చిక్కుపడాలి. ఇది బంధమే కదా. చూడండి, ఎందుకని ఎప్పటికప్పుడు ఈ కర్తృత్వం మన నుంచి తోసేసేయాలి.
గురుగారు మీరు నేను చెప్పేది నేను కాదు, మీకు చెప్పాను. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను చెప్తున్నాను, యాజ్ ఎ పర్సన్ హూ టాట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ 32 years చెప్తున్నాడు. ప్రశంస అనేటువంటిది చాలా ప్రమాదకారం. మీరు ఇది ఒప్పుకోవాలంటే కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్. ఏంటంటే ఈ ప్రశంస ప్రమాదం ఎందుకు అవుతుందంటే మీరు కాబట్టి ప్రశంసను చేసి చూడండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నా, నేను చూశాను కాబట్టి ఎగ్జాంపుల్స్. ఒకరిని ఊహ మెచ్చేసుకోండి మీరు, అతి త్వరలో వాడు ఎందుకు వెనుక. మీకు హిస్టరీ తీసుకోండి, టర్న్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ. ఐ కెన్ కోట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మీకు నేను చెప్పగలను చరిత్రలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అడాల్ఫ్ హిట్లర్. అతను మొదట్లో చాలా మంచివాడు తెలుసా మీకు? అడాల్ఫ్ హిట్లర్ అతను అనాథాత. అతను ఈ వేణు అదే వాయిలన్ వాయిస్ జీవితం గడిపేవాడు. నువ్వంతా ఇంద్రుడు చెందుడు వాడు చివరికి ఏమైపోయాడు? ప్రపంచ నాశనకారకుడు. He became the cause for the Second World War. Appreciation. కాబట్టి ప్రశంస చాలా జాగ్రత్తగా వాడవలసినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ సత్కర్మ కానీ దుర్కర్మ కానీ ఆ బంధాలు వస్తుంది. ఆ బంధంలో నువ్వు చిక్కకుండా నువ్వు చిక్కి అది ఐహిక అంటే ఈ లోకంలో సుఖం అంటారు, ఆముష్మిక పరలోకంలో సుఖాలు. అయితే ఆనంద దుఃఖములను పొంది చూసారా మీరు? సత్కర్మ ఇక్కడ సుఖం పైన సుఖం, దుష్కర్మ ఇక్కడ దుఃఖం పైన దుఃఖం, దాన్ని పొంది నిన్న ఆత్మ భావించును, అది నిన్న ఆత్మ భావించును, అన్నియులేమి ఊహింపగా. అది ఇవన్నీ చూసుకుని నిన్ను ఆత్మలో భావించి అన్నియులేమి ఇవేమీ లేవు, ఉన్నది ఒకటే మహేశ్వరు. అందుకే మీకు నేను అనేక దత్తాత్రేయుడు దాంట్లో కొట్టుకోండి, గాలి ఎవరితో అయినా నువ్వు ఉండొచ్చు. అప్పుడు నీకు వీడు మంచి వీడి చెడు అనేది లేదు. అప్పుడు నువ్వు మంచి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మంచి కాదు, నీకు మంచిదనం రాదు. చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు చెడుదనం రాదు. నువ్వేమిటో నువ్వు ఉంటావు. అసలు గాలికి సహజ లక్షణం ఉంది చూసారా? ఆ మధ్యలో ఉన్నది మధ్యలోనే పోతుంది. వచ్చింది కదా అని సంతోషించదు, ఇదేదో దుర్వాసన వచ్చిందని బాధపడదు. అంతే అన్నమాట. సూర్యకిరణాలు ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. అలా ఉండి ఊహింపగాలేక అది లోకులు తమోంధీకృత. లోకులు ఈ లోకులు అంటే ఈ జనులు అంధీకృత లోకులై అంటే గుడ్డి చూపు గలవాళ్ళై. తమ అంటే చీకటి. చీకటి ఏం లేదు, అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటి అంధీకృత లోకులై అంటే వాళ్ళు చూస్తున్నాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏమి చూడటల్లా. కానీ ఇవన్నీ మన విచిత్రమేనండి, ఇవన్నీ మనం చేస్తున్నాం అని అనుకుంటున్నాం. అంటే నేనండి ఇగో ఇల్లు కట్టాను, నువ్వు కట్టావా? నేను చదివాను, నువ్వు చదివావా? నీ గాత. అందుకే మీరు గజేంద్ర మోక్షం చదవండి, అందులో మొట్టమొదటి పద్యం అంటే యుద్ధం ప్రారంభమైంది. చాలా గొప్ప పద్యం రాశారండి అక్కడ. మృదుశక్త్యం గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలాగు వైరి బలమున్ చింతించి మిథ్యావనోరథం ఇంకేటికి. చాలా గొప్ప పోరాడింది. అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత అది పేరీ చేసుకుంది. నా బలం ఎంత, తన బలం తెలుసుకుంది. దీని గెలవ సరిపోరం చాలరాదు, అయిపోయింది. నీతో గెలవలేదు అంటూ ఇట్లను అక్కడ రాశారు ఒక మాట. ఇలా అందిటది ఏమందో గజేంద్ర మోక్షంలో ప్రార్థనలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పలేను. కానీ ఎందుకు అందయ్యా అంటే మన పోతన గారు రాశారు, పూర్వ జన్మ ఫల పుణ్యమూలం.
పూర్వజన్మలో చేసినటువంటి ఫలముల పుణ్య మూలంగా. చూడండి, మీరు ఒక కాళహస్తీశ్వర మధ్య చదవాలి, వినాలి, పూర్వజన్మ ఫలం ఉండాలి. ఒక రామచరిత్రం, ఒక రామాయణం వినటానికి. లేదా మీకు ఆ సమయంలో మనం చేసిన పాపమే ఏదో అడ్డుగా వచ్చేస్తుంది. మీరు భగవద్గీత చదువు అనుకుంటున్నారు, వాడు మీ మిత్రుల రూపంలో వస్తాడు. వాడు పైగా విచిత్రం ఏంటి సార్, ప్రాణమిత్రుల రూపంలో వస్తాడు. శత్రువు అనుకో, ఇప్పుడు నేను బిజీగా ఉన్నానండి అని చెప్పేస్తాను. ప్రాణమిత్రుడు మనం వానికి పోమన్నాం, ఆ పాపం అలా వచ్చేస్తుంది, ఆ బంధంగా అలా వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ తమోంధీకృత లోకులై అంటే ఇక చూపు గలవా. ఎటువంటి చూపు? అజ్ఞానముతో గుడ్డి చేయబడినట్టు. అసలు గుడ్డి అంటుంటే మళ్ళీ చూపు అంటే ఒరే నాయన వాళ్ళు చూస్తున్నాం అనుకుంటారు, వాళ్ళు చూసేది వాళ్ళు కాదు. చేస్తున్నాం అనుకుంటారు, చేసేది వాళ్ళు. నిజంగా నువ్వు చేసేది నువ్వైతే నువ్వు అనుకున్న ప్రతిదీ చేయాలి కానీ. అది ఆలోకులై అంటే సమీకృత ఆలోకులై అంటే చూపు గలవారై. ఇక్కడ లోకులు అంటే జనాలు, మొదటి లోకులు. ఆలోకులై అంటే లోక్ అంటే చూడటం. అది సరే. తర్వాత అలా ప్రయాణం చేసి కృపామూర్తివై వీళ్ళ మీద దయ చూసి ఒరై ఎందుకురా ఇలా జీవితంగా నాశనం చేసుకుంటారు అని చెప్పి, ఇక వీళ్ళకి ఇలా కాదని చెప్పి నువ్వేం చేశావంటే కాల దిగ్భాగ కైలాస శైలం. అది కాల దిగ్భాగము. కాలుడు అంటే యముడు. యమదిక్కు అంటే దక్షిణ దిగ్భాగం, దక్షిణ కైలాసంలో దివ్యలింగాకృతి, దివ్యలింగంతో భూమిని ప్రత్యక్షమయ్యావు. ఎందుకంటే కృపామూర్తి. ఎందుకంటే నువ్వు ఇలా నాశనం చేసేసుకున్నాడు జీవితంలో. వీళ్ళు ఇక్కడికి వస్తే ఇది మోక్షలింగం. దర్శనం మాత్రం నేను మోక్షాన్ని ఇవ్వగలను. నెమ్మదిగా ఈ తమస్సు చేత అంధీకృత లోకుల్ని, ఆ చీకటి పోయింది అనుకోండి. చీకటి పోతే వెలుగు వచ్చేస్తుందిగా. లేదా చీకటి పోకలా వెలుగు వస్తే చీకటి పోతుంది. చీకటి పోతే వెలుగు రాదు కాదు, వెలుగు వస్తే చీకటి పోతుంది కదా. అందుకని దివ్యలింగాకున్న ఈ భూమిని ప్రత్యక్షమై వేద వేదాంత విద్యాది తర్కోక్తులను ఇది కంఠశోషంగా. కొంతమంది ఉంటారు వాదనలు చేయొచ్చు, కొంతమంది ఏమీ బయటడు. అందుకే శివానంద లహరిలో శంకరాచార్యులు వృధా కంఠక్షోభం వహసి తనసా తర్కవచస ఘనపిండోత్పణి అప్యనుచల ధూమోగ్ని రచల వృధా కంఠక్షోభం వహసి తనసా తర్కవచ. ఏముండదు కంఠశోష. కంఠశోష అంటే ఈ కంఠాన్ని ఊరికే ప్రయోగం. ఏమిటి ఈ ఆర్గ్యుమెంట్స్? ఏమండి దేవుడు సర్వాంతర్యామ విగ్రహంలో ఉంటాడా? ఏమండి దేవుడు నిజంగా శివుడా రాముడా? దేవుడు విగ్రహం వస్తాడు. వీడికి ఏమో 2-3 శ్లోకాలు వచ్చు, వాడికి 2-3 శ్లోకాలు. ఇప్పుడు ఇందులో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. భగవద్గీత తీసుకుందాం. అని చెప్పారు భగవద్గీతలో మోక్ష సన్యాసంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆయన చెప్పారు. అజ్ఞానము అనగా విగ్రహములో మాత్రమే, విగ్రహములో దేవుణ్ణి చూడువాడు అన్నాడు. అయిపోయింది, వీడు తగులుకుంటాడు. వీడికి ఒక్క శ్లోకం వచ్చి ఇంకే శ్లోకం రాదు. ఏమండి నీకు చూసారా భగవద్గీతలో విగ్రహములో దేవుణ్ణి చూసేవాడే అజ్ఞానం అన్నాడు. కాబట్టి నేను విగ్రహారాధనకు, అదే ఆయన చెప్పింది. నువ్వు వెంటనే మరి శంకరాచార్యులు రాసినటువంటి భాష్యం చదువు. మీకు భగవద్గీత లేకపోతే వేదములు ఇవన్నీ కూడా నీకున్నటువంటి నిఘంటు అంటే ఒక సంస్కృత పరిచయంతో నువ్వు చెప్పలేవు వాటికి. ఇప్పుడు పరపురుషుడు అంటే మామూలుగా చెప్పాలంటే పరపురుషుడు అని. అక్కడ పరపురుషుడు అంటే పరమాత్మ. ఆ కొండల్ని పరపురుషుడిని చేరడానికి వెళ్తోంది అంటాడు. అంటే పరపురుషుడిని చేరడానికి వెళ్తుంటే ఇంకో దగ్గరికి వెళ్తుంది దాని అర్థం.
కాబట్టి ఆ గ్రాంధికమైనటువంటి నిఘంటువులు కాదు అక్కడ నీకు కావాల్సింది, అనుభవాలు. ఇక్కడ వీళ్ళు ఎదుగు చెప్పారు, వీడు ఇంకోటి స్టార్ట్ చేస్తారు, ఏ ఒక కంటక్ష. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఇదేదో రచ్చబండలోనూ ఒక వేదికలుగా చేసేవాడు, వాడు టీవీ అయిన వాళ్ళు వాడు ఎవరికి పడతారు, వీడు ఉన్నాడా వీడు. చివరికి వీడు ఏమన్నా తెలుస్తాడా చెప్పండి, ఏమైనా తెలుసా? ఎన్ని డిస్కషన్లు జరిగినా ఏమన్నా తేలిందా? ఉన్నాడు లేడు అని వీళ్ళు ఒక సిద్ధాంతీకరణ ఎప్పుడైనా చేశారా దేని మీదైనా? ఏమీ లేదు. వీడు అరుస్తాడు వాడు అరుస్తాడు, గంట తర్వాత వాళ్ళిద్దరూ చేయి చేసుకుని వెళ్ళిపోతారు, మనం ఇక్కడ కొట్టుకొస్తాం మళ్ళీ అది అటువంటి కష్టం. కాబట్టి కంఠశోషరాయి ఇదేది వేదాంతములలో. ఇప్పుడు వేదాంతముల్లో అనేక చోట్ల మళ్ళీ శివుడు గొప్పవాడు, విష్ణువు గొప్పవాడు, ఎన్ని ఉన్నాయండి. నీకు వాదనకి తక్కువ లేవు. యథా బుద్ధి సూక్తో రచితమిది కాశస్మృతం క్షీరే అని చెప్తారు. ఎందుకంటే విష్ణువుని ఎందుకైనా పూజిస్తావు అని శంకరాచార్యులు, అదే విష్ణు మరి శంకరాచార్యులు విష్ణు సహస్రానికి భాష్యం రాశారు, శివ సహస్రానికి రాయలే. భగవద్గీత రాశారు. కాబట్టి అక్కడ విష్ణు అంటే ఎవరు తెలియాలి, ఇక్కడ శివుడు అంటే ఎవరో తెలియాలి. కాబట్టి అసలు బెస్ట్ పాలసీ ఏంటంటే నువ్వు అసలు బెటర్ నాట్ ఎంటర్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్. అసలు వాడితో వాదనకి నువ్వు దిగదు. సార్ దేవుడు లేడు, అలాగా వస్తానే. ఇప్పుడు వాడి చేత ఉన్నాడని ఒప్పించడం వల్ల నీకు వచ్చిన ఇది ఏంటి? మీకు బృందావనంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను దేవుడు లేడు లేడు అని, ఆ బృందావనంలో ఒక గురువు గారి శిష్యుడు ఎందుకు ఉన్నాడు అని చెప్పి వాడితో వాదించి వాడి చేత ఒప్పించాడు, లేడు దేవుడు ఉన్నాడు. ఎగురుకుంటూ గురుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారికి ఇది ఇంత పొరవ తెలిసింది. గురుగారు ఫలానా మీ శిష్యుడు వెళ్ళి ఫలానా చోట నిజంగా జరిగింది బృందావనం, ఒప్పించి వస్తున్నాడు. ఓహో వచ్చాడు, ఒరే తలుపులు వేసాట, వాడిని లోపల రానిక, వాడు లోపల రానివాడు. 7 రోజులు లోపల రాకపోతే వాడు ఏడ్చాడు. ఏమిటి గురువు గారు, ఒరే నేను నీకు నేర్పింది నువ్వు వాటి చేత ఒప్పించడానికి నీ ఎంత సమయం వృధా అయింది. ఒక్కడి చేత ఒప్పించడం వాడి కర్మ, వాడు అనుభవిస్తాడు, వదిలిపాడే. అది కంఠశోష, చాలా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం కంఠశోష. శివుడు గొప్పవాడా, లేకపోతే మళ్ళీ ఇందులో విగ్రహారాధన గొప్పదా, లేకపోతే అది గొప్పదా ఇది గొప్పదా, ఉపవాసాలు గొప్ప, మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయండి బాబు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. కాబట్టి కంఠశోషతో చేసి ఇక్కడ తర్కానికి అవిజ్ఞాతార్థే కారణోపతిత్వ సత్వ జ్ఞానార్థే ఊహే. అలాగే అలాగే వాదములు చేయొచ్చు ప్రతిపక్షములను గ్రహించి సిద్ధాంత విరుద్ధముగా ప్రతిపక్షములు గ్రహించి సిద్ధాంత విరుద్ధ ప్రతిజ్ఞ హేతువు ఉదాహరణము ఉపనయము నిగమనము అను పంచ అవయవములతో కూడుకున్న తత్వ నిర్ణయాత్మకములైనటువంటి తార్కిక వాక్య భేదములతో చూడండి. తార్కిక వాక్య భేదములు, వాక్య భేదాలు ఉన్నాయండి. వేదముల్లోనే ఒక చోట ఇలా చెప్పారు, ఒక చోట అలా చెప్పారు. ఆ పద్ధతులు వేరు. నువ్వు మామూలు యూ షుడ్ నాట్ టేక్ ద లిటరరీ మీనింగ్, యూ షుడ్ నాట్ టేక్. ఇప్పుడు మీరు భగవద్గీత తీసుకున్నాం, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ. అనన్యాశ్చింతయంతో మాం, ఇంకా ఎవరిని కొలవకుండా, ఇంకే దేన్ని నువ్వు ఆలోచించకుండా. అంటే ఏంటి అర్థం? ఇంకా ఏ దేవుణ్ణి కొలవద్దనే, ఇదే అదాని అర్థం. లిటరరీ మీనింగ్ అయితే అదే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శ్రీకృష్ణుడు నన్నొక్కడిని అన్నాడు. ఇది అదాని అర్థం. ఇది తెలియాలి అంటే నీకు మిగతా శాస్త్రములతో కూడా కొంత పరిచయం. కనీసం లేదు,
నమస్కారం. ఇదిగో ఈ ఐదుటితో వీళ్ళు వాదానికి దిగుతారు. వీడికి ఏదో ఇందులో ఒకటి తెలుస్తుంది. 5 ఒకసారి చెప్తాను వినండి. మన శ్లోకంలో ఉంది ప్రమాణ తర్క సాధనోపలంబ. అది ప్రమాణ తర్క సాధనోపలంబ సిద్ధాంత విరుద్ధ. సిద్ధాంత విరుద్ధ. అది సిద్ధాంత విరుద్ధాలు ఉంటాయి. అది నెంబర్ 1. నెంబర్ 2 పంచ అవయవ లోపపన్న. అది పంచావయవ లోపపన్న పక్ష ప్రతిపక్ష ప్రతిపక్ష పరిగ్రహో వాద. అంటే కొంతమంది ఈ పక్షము కొంత ఈ పక్షము. ఏమిటి ఆ సిద్ధాంతాలు? ఒకటి ప్రతిజ్ఞ, 2 హేతు, 3 ఉదాహరణ, 4 ఉపనయం, 5 నిగమనం. ఇక వీటిలోకి వెళ్ళామనుకోండి మనం రాలేదు. ఇది మళ్ళీ గంటక్షరం. ఇది కేవలం జ్ఞానం వస్తుంది. అందుకే ఇవేవి వదిలేసి నీవే తప్పై తప్పరం. నువ్వు ఎవరినైనా నమ్ము. అందుకని నీకు ఇష్టదైవం ఉన్నానుకో, ఇష్టదైవాన్ని ఇంకో దైవాన్ని నిందించు. ఆ దైవాన్ని కూడా నీ దైవంలో చూసుకో. ఎలా చూసుకున్నారు? లీలాసుకుడు చూసుకోవాలా? లీలాసుకుడికి కృష్ణుడు అంటే చాలా ప్రాణం. ఒకనాడు ఈయన రాముడు వేసుకొని బాణం పెట్టుకొని చూశాడు. చూస్తే ఎవరా దండం పెట్టవేంటి అన్నాడు. అది చదవ నాటకీయంగా రాసి అంటే ఎప్పుడైనా కృష్ణ కర్ణాపరితం చదవండి మరి. పెట్టుకున్నాడు అన్నాడు. ఏమి నీకు చెప్పు, నీ డౌట్ ఏంటో. మీరు కొంచెం ధనస్సు కొంచెం పక్కన పెట్టేస్తారు. సరే పక్కన పెట్టి కొంచెం ఆ కిరీటం సరే పక్కన. ఇదిగో ఈ వేణువు పట్టుకోండి అన్నాడు. వేణువు పట్టు. ఇదిగో ఈ సిక్కిపించం పెట్టుకోండి అన్నాడు. పెట్టుకున్నాడు. ఇప్పుడు నీకు నేను నమస్కారం పెడతాను సీతాపతే అన్నాడు. అంటే వేణువు పట్టుకొని నీ పింఛం పెట్టుకున్న వాడు కూడా సీతాపతి రాముడే అన్న స్పృహ ఈయనకుంది. కానీ నాకు ఆ రూపం మీద మక్కువ ఎక్కువ. ఆ రూపం అందుకే నీకు నమస్కారం పెట్టలు భవన్ లేదే. అప్పయ్య దీక్షితులు వారు చెప్పారు, నాకు శివుడు ఎంత ప్రాణమో విష్ణువు కూడా అంతే ప్రాణం. నాకు విష్ణువు ద్వేషంతో ఉన్న శివభక్తి నాలో ఉంటే నా శిరస్సు 1000 పక్కలైపో అని ఆయన ప్రతిజ్ఞ చేసి అయితే నాకు శివుడు మీద మక్కువ ఎక్కువ. అంటే విష్ణు ద్వేషం లేని శివభక్తి నీలో ఉంది. ఈ కొట్టుకుంటారు కొన్ని చోట్ల కుమారస్వామి విష్ణు గణపతి, కొన్ని చోట్ల వాడిది వీడి తప్పులు వాడి తప్పులు వీడు. ఇలా కొడుకు. ఇదంతా తర్కం వేచి. ఇది ఉపదేశాలండి. నేను ఏదో ఇవాళ కంప్లీట్ చేద్దాం అనుకున్నానని కాదు. కంప్లీట్ చేద్దామంటే ఇదే 10 అయిపోతుంది. వీళ్ళేమో దూరం ఉంటారు. కాబట్టి రేపు కంపల్సరీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక వాక్యం చెప్పేసి నేను రాము చెప్తున్నాను. బుద్ధి వైదగ్ధ్యం. అది బుద్ధి వైదగ్ధ్యం. ఏ దర్శనము అంటే బుద్ధి వైదగ్ధి అంటే నా బుద్ధి వైదగ్ధి అంటే పూర్తిగా నాశనమై. ఇటువంటి బుద్ధులు ఉండకూడదు. నిర్వికల్పమైనటువంటి బుద్ధి రా వచ్చి వైదగ్ధి బంధిశ్చైవ బుద్ధి వైదగ్ధి ఏ దర్శనం ఇచ్చుకొని వచ్చు దాని ప్రతిష్ఠించుచున్. ఏ అంటే నీ బుద్ధి అహంకారం ఇవన్నీ పోసి అంటే మనోలయం అయిపోయి నీకు ఏ దర్శనం అయిపోతుందో దాన్ని ప్రతిష్ఠించి. అంటే అక్కడ భేదాంతమే వేదాంతం. నీకు భేదము లేదు. ఒకటి ఏకాగ్రత. నీకు ఏ ఏకాగ్రత కనిపిస్తుందో అదే వేదాంతం. అది మనస్సులో ఇలా ప్రతిష్ఠించుకుని అప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఏ దర్శనం ఏ అధ్యాత్మ విద్య చూడండి. ఏ అధ్యాత్మ విద్య అధ్యాత్మ జ్ఞానోపదేశమగు ఏ శాస్త్ర భేదము
అలాగే అలాగే దర్శనానికి షడ్దర్శనములు ఉన్నాయి. అది దర్శనాలంటే 4 దర్శనాలు ఉన్నాయి. దీన్ని షడ్దర్శనం అంటారు. ఏమిటంటే అవి వైశేషికము, న్యాయము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. దీన్ని షడ్దర్శనములు. ఈ షడ్దర్శనములతో వైశేషికము, న్యాయము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస. ఈ యోగ సాంఖ్యాల గురించి మనము శాంతి అనుశాసక పర్వంలో ఎంత చర్చ చేయాలో అంత చర్చ చేశాం. కాబట్టి ఈ దర్శనాల్లో ఏది నీకు కనపడిందో అంటే నీకు దృగ్గోచరమైందో అలాగే ప్రతిష్ఠించు. యోగమునకు బదులు పాణినీయమును చేర్పవలెనన్నది. యోగము అంటే పాణినీయము అంటే యోగం అంటే పతంజలి యోగం కాదు కదా, పాణిని యోగ సూత్రం. పతంజలి యోగ సూత్రాలు వేరు. అదేంటంటే చిత్తవృత్తి నిదోరక. ఇక్కడ యోగం అంటే కలయిక. యోగము అంటే కలయిక. ఇప్పుడు భగవద్గీతలో అన్నిటికీ యోగములు అని పేరు. అంటే యోగం అంటే ఎవరి కలయిక? జీవాత్మ పరమాత్మతో పాణినేజమనేశ్చైవ వ్యాసస్య కపిలస్య కపిలస్య కణాదస్య క్షపాదస్య దర్శనాన్ని ఇవి ఇంకో షడ్ దర్శనంలో ఇంకొంతమంది చెప్పారు. ఆస్తిక దర్శనాలలో ఇవి పాణిని, వ్యాసుడు, కపిలుడు, కణ్వుడు, ఇవి కొన్ని దర్శనాలు. ఏమంటే శాస్త్రము సముద్రం. ఆ సముద్రంలో మనం ఒక చెంచా కూడా కాదు, ఒక స్పెక్, ఒక డ్రాప్ దాగి అబ్బో అనుకుంటుంది. ఒక్క దర్శనాలు మనం చదవలేమండి మన మొత్తం జీవితంలో. కాబట్టి ఈ వృథా కంఠక్షోభకు వెళ్ళకరా, హాయిగా త్వమేవ శరణం. అందుకే ఇంత చేసి అగస్త్యుడు నేనెంత వాడని నేను చేయలేడు స్వామి. అగస్త్యుడు చేయలేడా? శంకరాచార్యులంతటి వాడు నేను ప్రభుత్వం దీనోహం, నేను నాకంటే దీనుడు లేడు, నాకు నా అంటాడా? శంకరాచార్యులు అంతటి వాడు. కాబట్టి నువ్వు మనం తక్కువ చేసుకోవడం కాదు, మనం తక్కువగానే ఉన్నాం, అది తెలుసుకుంది. హాయిగా ఆయన పాదాలని శరణాలు పెడితే ఎప్పటికైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు నీ విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని నమ్ముకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. శరణాగతం ఒకటే పరమ సులభమైన శరణాగతి. ఇది ఒక్కటే సులభమైన మార్గం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఇంకొక లైన్ అంటే తర్వాత ఇచ్చకవచ్చు దాన్ని ప్రతిష్ఠించచ్చు. మంత్ర శాస్త్రార్థ చింతా పరిశ్రాంతమై. అది మంత్ర శాస్త్రార్థ చింతా పరిశ్రాంతం. నువ్వేం చేసావు? మంత్రములు చేసావు, శాస్త్రములు చదివావు, చింత దాని గురించి ఆలోచన విచారణ చేసావు. ఎంతో నీకు వచ్చింది ఏమిటంటే ఆయాసం వచ్చింది. మంత్రాలు జపం చేసావు. నహి నక్షతి డుగ్రీంకరణే సంప్రాప్తే సన్నిహితే కాలే. మంత్రములతోగా, శాస్త్రములతోగా, లేకపోతే చింత విచారణతోగా ఆయాసం పొంది కొంతకాలము అది కొంతకాలము నానా విధానము, ఏదో కొంతకాలం అనేక రకాలైనటువంటి ఆరాధనలు అంటే పూజలు, జపాలు, హోమాలు, యంత్రాలు ఇవన్నీ చేస్తూ ఏం చేస్తున్నారో మనం రేపు కంపల్సరీ అర్థం చేద్దాం. చేసి మొత్తం అంతా ఈ ధార తెక్కకుండా ఉండడం కోసం రేపు చదివిస్తాం. రామచరితమానస్లో కూడా మనం చక్కగా 3 నుంచి వీలైతే 4 చౌపాయాలు కూడా నేర్చుకుని పంపాలి. ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళాలి. రేపు నేను ఎలాగో అక్కడే ఉంటాను కాబట్టి చెప్పాను. जिन्हकर नाम लेता जगमाही सकल अमंगल मूल नसाई
करतल होही करतल होही पदारथ चारी पदारधचारी ते सिया राम कहो ते सिया राम कहु कामारी कामारी एही विधि यही विधि शंभु सुरनः शंभु सुरनः समझावा समझावा पुनि आगे पर बसह चलावा पर बसह चलावा देवनहा देखे दशरथ जाता महामोद मन पुलकित गाता साधु समाज संग महिदेवा जन तन धरे करहि सुख सेवा सोहत साध सुभग सुतचारी जन अपबरग सकल तनुधारी मरकत कनक भरन भर जोरी देखी सुरनहा बाई प्रीति ना तोरी पुनि राम ही विलोकी ही हर्षि नृपहि सराहि सुमन तिन्ह बर्षे వారి నామోచ్చర మాత్రమున అమంగళములన్నీయు సంపూర్ణముగా రూపమాయును. శివుడు చెప్పాడు సీతారామ నామస్మరణ వల్ల రామా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు అక్కడి నుంచి రామా అన్నారు. అర్థం మనము ఓ రామా రామా అంటే అక్కడ సీతారాములు ఇద్దరు కలిసి రామా నీ దగ్గరికి రామా నువ్వు పిలిస్తే మేము రామా అన్నట్టు వాడు. నువ్వు పిలిస్తే మేము రామా, నువ్వు రామా అంటే అక్కడి నుంచి ఈ రెండు గొంతులు వినిపించాయి. మేము రామా అన్నారు, నువ్వు పిలిచింది మాత్రం రామా అని. నీకు వినిపించి నువ్వు రెండు గొంతులు ఏమిటి రామా రామా అంటే రమ్మంటావా ఏమైనా రమ్మంటావా అని. రావయ్యా నిన్ను వద్దంటావా అంటామా. అమంగళం పోతే ఆ నామాలు తెలుసుకుంది. మరియు చతుర్విధ పురుషార్థములు సిద్ధించు. అది చూడండి నామస్మరణ వల్ల చతుర్విధ పురుషార్థం ఇది ధర్మార్థ కామోక్షం ఏమీ చేయకరాదు. ఎందుకంటే శ్రీరామ నీనామంత రుచిరాదు. ఆలే సీతారాములైన ఆ నామాలు అని కామార్యగు పరమశివుడు అమరులకు చెప్పి నందీశ్వరుడు ముందునకు నడిపే అది తన వాహనం నందీశ్వరుడు ముందరకు వెళ్ళాడు. నిదానందముతో పులకిత గాత్రుడైన దశరథుడు జనకుని భవనము వైపు వెళ్ళుటను దేవతలు చూచి దశరథుడు జనకుడి భవనం వైపుకు వెళ్తాను దేవతలు చూశారు. అతనితో కూడి సమస్త సుఖములు ఆకృతి దాల్చినట్లు సాధువులు బ్రాహ్మణులు వెంట నడుచుచుండి ఆయనతో పాటు సాధువులు కొంతమంది సత్పురుషులు వాళ్ళన్నీ ఎలా ఉన్నాయని సుఖాలు వెళ్తున్నట్టుగా ఉన్నాయి. తోడుగా నలుగురు కుమారులు మోక్షము వాళ్ళు పూర్తిగా అది మోక్షం ఎలా ఉన్నాయి? నలుగురు మోక్షాలే. ఏమిటవి? సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాహిత్యం అనే 4 మోక్షాలు ఆయన వెనకాల వెళ్తున్నట్టుగా ఉంటాయి. మరకత సువర్ణ ఛాయలు గల 2 జంటలను చూసి అది మరకత సువర్ణ ఛాయలు కలిగినటువంటి 2 జంటలు మహాదానందములు పొంది అది వాళ్ళు చాలా ఆనందం పొందారు. శ్రీరాముని కాంచి మిగిలి ఆనందించి శ్రీరాముని చూసి మరీ ఆనందపడ్డారు. దశరథ మహారాజుని పొగుడుచు పువ్వులను వర్షించి అది దశరథ ఏమి జన్మయ్య దశరథ అనుకుంటూ ఆయన మీద పువ్వుల వర్షం కురిపించారు. రామ రూపు నకసిక సుభగు రామ రూపు నకసిక సుభగు బారహి బార నిహారి బారహ బారి నికారి పులక్ గాత లోచన సజల పులక్ గాత లోచన సజల ఉమా సమేత పురారి నకసిక పర్యంతము శ్రీరాముని అపూర్వ రూప సౌందర్యమును గాంచి ఉమామేశ్వరులు హర్ష విహరులైరి. వారి కన్నులలో ఆనందాశ్రులు నిండెను. ఆ ఉమామహేశ్వరులు ఇద్దరు ఆ శ్రీరాముణ్ణి అలా చూశారు. ఎక్కడి నుంచి? నఖశిఖబడి అంటే పాద గోడ నుంచి ఆయన అలా చూసి ఎంతో ఆనందపడిపోయారు. ఆనంద పరవశులైపోయారు. శ్రీరాముడు రూపం అటువంటిది. కంఠ శ్యామల అంగ
తడిత బినిందక తడిత బిరింద బసన సురంగ బసన సురంగ వ్యాహ విభూషణ వివిధ వ్యాహ బనాయి విభూషణ వివిధ బనాయి వివిధ బనాయ మంగళ సబ్ భాతి సుహాయి మంగళ సబ్ భాతి భాతి సుహాయే. సుహాయే శరద్ విమల శరద విమల విధు బదన సుహావన్ ఇది బదను సుహావన్ సుహావ నయన నవల నయన నబల రాజీవ లజావన్ రాజీవ లజావన్ లజావన్ सकल अलौकिक సఖవ అలౌకిక सुंदरताई సుందరతాయి करीना जाई కైనా मन జాయి ही मन भाई మనహి మన భాయి बंधु मनोहर బంధు మనోహర్ सोहई संगा సోహయ సంగ जात नचावत జాతహి जात नचावत జాత నచావత్ चपल तुरंगा చపల తురంగ राजकुवर రాజకువర్ बरबाजी दिखावत బరబాజ దిఖావ वंश प्रशंसक వంశ ప్రశంసక్ बिरद सुनावत బిరద సునావ जही तुरंग జహీ తురంగ पर राम विराजे పర రామ విరాజ गति विलोकी గతి విలోకి गगनायक लाजी సభ నాయకుల कहिना जाई కహినా सब జాయి बात सुहावा సభ భాతి సుహావ बाजी बेशु బాజీ వేషు जन काम बनावा జన కామ బనావ శ్రీరాముని తన ఛాయలను నెమలికంఠ శోభలతో ప్రకాశించుచుండెను. అది శ్రీరాముడు ఎలా ఉన్నాడు? నెమలి కన్ను లాంటి నల్లటి శరీరంగా. విద్యులతలను మించి శోభాయమానములుగా వస్త్రములు వివిధములుగా ఆభరణములు ఆయన అవయవములపై మిక్కి విద్యుల్లత అంటే మెరుపు తీగల్లాగా ఉన్నాయి ఆయన వేసుకున్న బట్టలు, అలాగే ఆయన వేసుకున్న ఆభరణాలు. శరత్ పూర్ణిమ నాటి నిర్మల చంద్రుని అధకరించు ముఖ శోభలు. అది శరత్ పౌర్ణిమ అంటే సరే దాన్ని కూడా అనిపిస్తున్నటువంటి ముఖ సౌందర్యం. శరత్ పౌర్ణమి అది శ్రీరాముడి ముఖంలో అదేమిట్రా, ఇది అసలు చంద్రుడు అంటే అంటున్నారు. అప్పుడే వికసించిన కెందామరలను త్రోసి రాజను కనుల కాంతులు కెందామరలు అంటే ఎర్ర తామర. అప్పుడే వికసించే వాళ్ళు ఇవి కాదయ్యా, అదిగో రాముడి కళ్ళు చూడు, ఆ ఎర్ర జీర ఉన్న కళ్ళు అవి అలౌకిక సౌందర్యం మనోక్యము లౌకి. అందుకే చూడండి మరి ఇదెందుకు పోల్చారంటే నీకు ఏదో ఒకటి పోల్చకపోతే తిరుగా బాగుంది బాగుంది అంటే ఎంత బాగుంది ఇది చెప్పి ఇంతకంటే అంతకు మించి అని చెప్తారు. అంతకు మించి శ్రీరామునితో పాటు మనోహరులైన ఆయన తమ్ముడు శ్రీరామునితో పాటు మనోహరులైన ఆయన తమ్ముళ్ళు ఉన్నారు కదా, గుర్రములతో విన్యాసములు చేయించుచు ఆయనతో గుర్రములతో విన్యాసాలు చేయిస్తారు. వాళ్ళు మంచి నైపుణ్యం కూడా కలిగిన వాళ్ళు, నైపుణ్యంతో నడిపిస్తారు. వంది మాగదులు స్తోత్రాలు చేస్తున్నారు. శ్రీరాముడు అధిరోహించిన గుర్రమును చూచి గరుత్మంతుడు సిగ్గుపడుచుండు. అది శ్రీరాముడుగా ఈయన వాహనం, కానీ ఆయన గుర్రం అంతకంటే బాగుంది, తనకంటే నాకంటే బాగుంది ఇది అని గరుత్మంతుడు కూడా సిగ్గుపడ్డారు. మన్మధుడే అశ్వాకృతి దాల్చినాడా అన్నట్లు దాని అందచందములు అసలు గుర్రం ఎంత బాగుందంటే, ఆయన మా నాన్నగారు పెళ్లికి వెళ్తుంటే నేను ఇలా అనుకుంటానే కానీ మన్మధుడే గుర్రం ఆకుడు దారి చేయడం అంత బాగుంది గుర్రం. చంద జనబాజి బేసు బనాహి మనసిజు రామహిత్ అతి సోహి ఆపనీ భయ బల రూప గుణ గతి సకల భువన విమోహి జగమగత్ జీన జరావా జ్యోతి సుమోతి మణి మాణిక్ లగే కింకిణి లలామ లగాము లలిత విలోకి సుర నర ముని తగే మన్మధుడు శ్రీరాముని గుర్రముగా మారి అసలు వాడు నిజమైన మన్మధుడికి మన్మధుడు అని పేరు వచ్చింది. దాని యవ్వనము బలము రూపము గుణములకు సమస్త లోకములు సమస్తము లోకం ఏది గుర్రాన్ని ఆయనకి గుర్రాన్ని అందమైన ముత్యములు మనులు మాణిక్యములు కన్నులకు మిరుమిట్లు కొలుపుచుండెను. జీనులు ముత్యాలు మరకతాలు
అది అసలు కళ్ళు మిరుమిట్లు కొరుకు. దాని కళ్ళెమునకు కట్టిన గంటల రవములు దాని దేవతలను కళ్ళు మానవులను మునులను కూడా మోహింపచేసినవిగా ఉండేది. ఆ గంటలు ఇలా కళ్ళెమరికి ఉంటే గంటలు మోగుతున్నాయి. ఆ గంటలు దేవతల్ని మానవుల్ని చివరికి మునుల్ని కూడా మోహింపజేశాయి. అంత మృదుమధురంగా మోగుతున్నాయి. దోహ ప్రభు మన సహి లయలీన మను చలత్ బాజీ చబీ పావా భూషిత ఉడగన్ తడిత గను జను బరహిన చావా నక్షత్రములతోడను విద్యుల్లతోడను అంటే మెరుపు తీగలతో భాషించు మేఘములను చూచి నెమలు నాట్యం చేసినట్లు శ్రీరాముని ఇచ్చానుసారము ఆ హయ మనోజ్ఞ పద అవునంటే ఇప్పుడు మేఘం వచ్చేటప్పటికి నెమలి నాట్యం. ఈ శ్రీరామ మేఘాన్ని చూసి ఈ గుర్రం అనేటువంటి నెమలి నాట్యం చేస్తుందా అన్నట్టుగా ఉంది. అది నడిచినట్టు లేదు, అది గుర్రం పరిగెత్తున్నట్టు లేదు, నెమలి నాట్యం లాగా నడుస్తుంది అన్నమాట. నెమలికి నేర్పిన నడకలు అలా నడుస్తుంది. తర్వాత చౌపాయి జహీ బర్బాజీ రామ అసవార తెహీ సారదవు నా భరణై పార శంకరు రామ రూప అనురాగి నయన పంచదశ అతి ప్రియలాగే हरिहित सहित राम जब जोहे रमा समेत रमापति मोहे निरखि राम चबि विधि हर्षाने आटहि नयन जान पचिताने सुरसेनप उर बहुत उचाहु विधीते देवड लोचन लाहु राम ही चितवा सुरेशा सुजाना गौतम श्रापु परमहित माना देव सकल सुरपति सिहाई आज पुरंदर सब को नाही मुदित देवगण राम ही देखी नृप समाजा हर्ष विशेष శ్రీరామ్ అధిరోహించిన గుర్రము యొక్క అధిలోక వైభవాలను వార్తలు వర్ణింపజాలదు. ఆయన గుర్రాన్ని ఎంత వర్ణిస్తున్నాడు చూడండి. ఇప్పటికి నాలుగోది ఆ గుర్రాన్ని సరస్వతి దేవి వర్ణించలేదు రండి. వర్ణాల కోసం మీరు రామచరిత మనసు చదువుకోవాలి. శ్రీరాముని అందచందములను కాంచిన 15 కన్నులు గల పంచముఖ పరమేశ్వరుడు తను ధన్యతనను తానే అభినందించుకొనెను. ఆయనకి 15 కళ్ళు కదా, 5 ముఖాలు కదా. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష 5కి 3 5 3 15. ఆహా, నాకు 15 కళ్ళు ఉండడం వల్ల ఎంత ఆనందంగా ఉందిరా నాయన. ఇప్పుడు కదా వీటికి సార్థకత వచ్చింది అనుకున్నట్ట. ఎవరు? పరమశివుడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కూడా శ్రీరాముని సౌందర్యమునకు ముగ్ధులయ్యారు. అది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇది రామ సౌందర్యం వాళ్ళు కూడా ముగ్ధులయ్యారు. చతుర్ముఖుడైన బ్రహ్మ శ్రీరాముని లావణ్య లాలిత్యములకు మిగిలి హర్షితుడాయన. ఆయన చాలా సంతోషం. ఎవరు? బ్రహ్మదేవుడు, సరస్వతి. కానీ తనకు 8 కన్నులు మాత్రమే ఉన్నందున తనివి తీర కాంచలేక విచారపడేది. ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు 4 ముఖాలు, 8. శివుడు చూడు, ఆయన 15 కన్నులు, నాకేమో 8. సంతోషించాడు కానీ 8 ఉన్నందుకు కొంచెం దుఃఖపడ్డాడు. ఎందుకంటే తనకంటే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇది మానవ సహజం కాదండి, జీవ సహజం. నీకు ఒక చోటుకి వెళ్ళావు, నీకు 10 రూపాయలు దొరికింది, ఇంకోటి 15 రూపాయలు. నీకు 10 రూపాయలు దొరికిన ఆనందం కంటే వాడికి 15 రూపాయలు దొరికిందన్న బాధ నీకు. నువ్వు కూడా చూస్తున్నావు కదా, నీకున్నంతలో నువ్వు చూడు. కాదు, వాడికి ఎంత దొరికిందో మనకు ఎంత దొరకాలి. ఇది కొంతవరకు బెటరే అనిపిస్తున్నా. ఇంకొంతమంది ఉంటారు, నాకు వచ్చిన లేకపోతే వాడికి పోవాలి ఫస్ట్. ఇది దేవసేనాపతి అయిన షణ్ముఖుడు అనుకునేను.
ఎందుకని ఆయనకి 6 ముఖ, ఆయనకి 6 రోజులు 12 కళ్ళు వచ్చి, అందుకని ఆయన పాటించారు. బ్రహ్మదేవుని కంటే 1.5 రెట్లు కన్ను, అది 1.5 రెట్లు. ఎందుకంటే ఈయనకి 4, ఈయనకి 6 కదా, 1.5. ఎందుకంటే తర్వాత ఇంద్రుడు తన 1000 కన్నులతో ఇక ఇంద్రుడికి అయితే అమ్మాయ్యా ఆయన గౌతమ ముని ఎప్పుడు వెళ్ళినప్పుడు గౌతముడు శపించాడు, నువ్వు సహస్రాక్షుడు అయిపోతావు. అప్పుడు బాధపడ్డాడు, అయ్యో అని. ఇవాళ ఆనందపడ్డాడు, ఆహా ఆ శాపం నాకు వరం అయిపోయింది. అది ఎలాగో శపించాడు, ఏదో సహస్రాక్షుడు అంటే ఏంటండి, ఏదో లక్షాక్షుడు అంటే సరిపోయింది అనుకున్నాడు. వరం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వీకలతో చూశాడు, వీళ్ళందరికన్నా గొప్పగా. దేవతలందరూ ఆ పురంధరుని చూచి అసూయపడసాగి, దేవతలందరూ వారిని ఇలా అని తెలిస్తే మేము కూడా ఏ గౌతముడి దగ్గరకు వెళ్ళి నువ్వు కూడా సహస్రాక్షుడు వైపు చెప్పించుకుని శాపం పొందేవాళ్ళంగా. చూసారా, ఈ మాట బట్టి అర్థం చేసుకోండి. ఒక్కొక్కప్పుడు మనకి ఏది శాపం అనుకుంటాం అది వరం అయిపోతుంది, ఏది మనకి డిఫెక్ట్ అనుకుంటాం అదే మన ఎఫెక్ట్ అవుతుంది కూడా ఖచ్చితంగా అదేగా అవుతుంది. కాబట్టి మనం మన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. తర్వాత అతని అంతటి ధన్యుడు ఎవడు లేడని అతను ధన్యుడు ఎవరు లేరు, ఎందుకని 1000, శివుడు కూడా 15. శ్రీరాముని చూచి దేవతలెల్లరూ ప్రసన్న చిత్తులై అందరూ ఆనందపడ్డారు. దశరథ మహారాజుల పరివారముల హృదయములలో ఆనందము వెళ్ళి విరిసింది. దశరథుడు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారండి. చంద్ర అతి హర్ష రాజ సమాజ, అతి హర్ష రాజ సమాజి, దుబోదిసి దుందుబి బాజహి గని, వర్షహి సువన సురహర్షికహి జయ జయతి జయ రఘుకులమణి, జయ జయతి రఘుకులమణి. యహి బాతి జాని బరాతా ఆవత్ బాజనే బహు బాజహి, రాణి సువాసిని గోలి పరిచని హేతు మంగళ సాజహి. ఇరుపక్షముల వారు ఆనందోత్సవులతో నిండి ఉన్నారు. ఇరుపక్షములో మంచి ఆనందంగా ఉన్నారు. నగారాలు మోగే, జయము జయము రఘుకులమణికి జయ 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 రామ జయ జయ రామ పుష్పవర్షాలు. ఈ విధముగా పెళ్లి కుమారుని ఊరేగింపు సమీపింపగా అనేక వాద్యములు మనోజ్ఞములై ఇలా సమీపించి అనేక వాద్యములు మంగళ వాయిద్యాలు అన్ని మోగి. సీతాదేవి యొక్క మాతృమూర్తి సునయన దేవి ముత్తైదువులతో కూడి వరపూజకై మంగళ ద్రవ్యాలు సిద్ధము చేయాలి. ఆవిడ వరపూజ చేయాలిగా. రామచరిత మానస ప్రకారం ఆవిడ పేరు సునయన. ఆవిడ వరపూజకి సిద్ధం చేసుకుని కొన్ని ముత్తైదువులు తీసుకుని వచ్చినారు. సజీ ఆరతి అనేక విధి మంగళ సకల సవారి చలి ముదిత పరిచనికరణ గజగామిని భరణారి. అందములలో గజగామినులు అనేక విధములైన గజగామనులు అంటే ఏనుగులాగా నడిచేటువంటి వాళ్ళు మంగళ ద్రవ్యాలు వరపూజకై వెళ్ళిరి. వరపూజ కోసం మనం రేపు వరపూజ చేయాలి. సరేనా? బహుశా రేపు కళ్యాణం అయిపోతున్నాను కదా, అవుతుందమ్మా. ఆయన చేయడు, ఆయన చేయడండి. రామచరితం అప్పుడే చేయడే. తిరుపతి వెళ్ళే లోపల చేయిద్దాం అనుకుంటే ఆయన చేసినట్టు చేయడం. అమ్మా పెడతావా పెట్టరా? చౌపాయిల తర్వాత రామచరణంలో కడుగు చిందగా చౌపాయిల తర్వాత రాముని పాదాన్ని కడిగే వర్ణన తర్వాత చందులు
అంటే వర్ణన దేవుని వర్ణనలు ఇలాంటి చెప్పు షోడశ పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీ కృష్ణ ఇప్పటి నుండి 243 నమస్కారోమి పార్వతీ ఆది గృహస్థ ప్రజా కాళే వర్షదు పర్జన్య పృథివీ సంతు నిర్భయా పుత్ర పుత్ర సంతు పౌత్రిణ ధనా సమృద్ధివేమ సరళం వారం రక్షంతు సర్వే జనాః సర్వ మనోరథ ఫలసిద్ధిరస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య గురవే సుసుమార్తే
మహాదేవ సార్ మహాదేవ 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 నాయన కేక్యూ వినాయక చవితి శుభాకాంక్షలు మహాదేవ. గణేశానుగ్రహ ప్రాప్తిరస్తు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. వినాయక చవితి శుభాకాంక్షలు గురువు గారు. వినాయకానుగ్రహ ప్రాప్తిరస్తు. మహాదేవ గురు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి మానసమ్మ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా తృప్తిగా వింటున్నామండి మీ ఉపన్యాసం ప్రతిరోజు. మనసుకు ఆనందంగా తృప్తిగా వింటున్నాం. మంచి విషయాలు చాలా చెప్తున్నారు. ధన్యవాదాలు మీకు గురువు గారు. మహాదేవ 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 తల్లి మహాదేవ. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, గణపతి శుభాకాంక్షలు గురుగారు. గణపతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. మహాదేవ గురు. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 తల్లి అక్కనాగమణి. గణపతి శుభాకాంక్షలు. మహాదేవ 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 తల్లి.